యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పీతలు పలావ్ అండి. కావలసిన పదార్థాలు చూసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నామండి. పెనం పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. 6 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం, అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, 4 యాలకులు. ఇవి దోరగా వేయించుకుందామండి. బాగా దోరగా వేయించండి. దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కళాయి పెట్టుకుందామండి. ఇందులో మనం ఉల్లిపాయలకి తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలన్నమాట అండి. అందుకే మనం ఉల్లిపాయలకి తగినంత నూనె వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా దోరగా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లో రావాలండి ఉల్లిపాయలు. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా వేపుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. చూడండమ్మా, నేను ఎలా చేస్తున్నాను అలా చూసి వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పీతలు ఉడకపెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని పీతలు ములిగే వరకు వాటర్ వేసుకోండి. పీతలన్నీ ఫుల్గా ములగాలండి. ములిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పీతలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పీతలు ఉడకబెట్టుకోండి. శుభ్రంగా ఉడికిపోయినాయండి పీతలు. చక్కగా ఉడికినాయి. ఇప్పుడు పలావ్ని పెట్టుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. అందులో నెయ్యి వేసుకొని ఈ పీతలు అందులో వేసేయండి. పీతలు వేసుకొని కప్పుడు పెరుగు వేసుకోండి. అందులో ముందుగా మనం ఆడుకున్న మసాలా పొడి వేసుకోండి. వేసుకొని కొద్దిగా గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసుకోండి. 2 స్పూన్ల అల్లం వేసుకొని కొద్దిగా కారం, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోండి అమ్మా. కలుపుకోండి. చేతులు గుచ్చుకుంటున్నాయి, మీరు గట్టితో కలుపుకోవచ్చండి. శుభ్రంగా కలిపేసుకొని బాగాను 1 గంట సేపు పక్కన పెట్టేయండి. బాగా కలిపేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. వాటిని పీతలకు మసాలా బాగా పట్టిందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని ముందుగా వేపుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా నూనె, అందులో నూనె కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి అమ్మా. అదిగా ఉడికింది చూడండమ్మా. అలా సిమ్లో ఉంచేయండి అమ్మా. సిమ్లో మగ్గనివ్వండి అలాగా. ఇప్పుడు వెడల్పాటి కళాయి పెట్టుకోండి. అందులో 3 లీటర్ల నీళ్ళు పోసుకోండి. 3 లీటర్ల నీళ్ళు పోసుకొని పలావాకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, యాలకులు, ముందుగా ఉంచుకున్న జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్టు, కొంచెం అల్లం వేసుకొని పలావ్ పువ్వు
కొద్దిగా సాల్ట్, కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా వాటర్ మరగనివ్వండి. మరిగిపోయిందమ్మ వాటర్. ఈ మరిగిపోయిన వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. బియ్యం మొత్తంగా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత 80% ఉడికిపోవాలండి బియ్యం. రైస్ 80% ఉడకాలి. 80% అంటే మీకు తెలుస్తుంది. మగ్గుతున్న పీతల్లో ఈ రైసు వేసుకోండి అమ్మ. వేసుకొని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 లేయర్లుగా వేసుకోండి అమ్మ. ఈ రైసు 2 లేయర్లుగా వేసుకుంటే బాగుంటుంది. చూడండి అమ్మ, నేను వడగట్టి ఎలా వేసుకుంటున్నాను అలా మీరు కూడా వేసుకోండి. ఉడికించిన రైస్లో వాటర్ 1 గ్లాస్ వేసుకోండి అమ్మ. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, నెయ్యి అన్నీ మళ్ళీ వేసుకుని దానిపైన మూత పెట్టేసుకోండి. మినిట్స్ సిమ్లో మగ్గనిచ్చి కట్టేయండి అమ్మ స్టవ్. అలా 20 మినిట్స్ ఉంచి అప్పుడు కలుపుకోండి. 20 మినిట్స్ అలా వదిలేయండి మూత తీయకుండా. అప్పుడు మూత తీసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి అమ్మ, పీతలు బాగా మగ్గినాయి. రైస్ చూడండి ఎంత అందంగా వచ్చిందో. రైస్ అసలు అంటుకోకుండా చక్కగా ముద్ద అవ్వకుండా పీతలు కూడా బాగా చక్కగా మగ్గినాయి. బాగా 4 వైపులా కలుపుకుంటే చక్కగా పీత పలావ్ తయారమ్మ. పీత పలావ్ తయారైపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడమ్మా, చూడటానికి ఎంత అందంగా ఉంటుందో పీత పలావ్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే రవీస్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.